వెల్కమ్ బ్యాక్ టు కెనడాలో తెలుగు వాళ్ళు. అన్నా నమస్తే. సో ఈరోజు అయితే ఫ్రెండ్స్ చికెన్ తెచ్చుకున్నాం మేము. అన్న మరి ఏమనుకుందాం అన్న, చికెన్ తో బిర్యానీయా మంది చేసుకుందాం? నీ ఇష్టం మరి, నువ్వు ఏదంటే అదే చేసుకుందాం. ఏమంటావు రా మరి? చలో అన్న మరి చేసేద్దాం. రైట్, మంది అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మన కెనడాలో ఎట్లా అంటే ఇట్లా పెద్ద లెగ్ పీసులు కావాలంటే స్కిన్ తోనే దొరుకుతుంది. ఇప్పుడు మనం దీన్ని స్కిన్ తీసుకొని ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. స్కిన్ తీయాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, ఏం లేదు, టిష్యూ పట్టుకొని ఇట్లా ఇగ్గేసి వచ్చేస్తుంది. అన్న చూపిస్తాడు. ఏం లేదు, ఇట్లా పట్టుకొని ఇట్లా గట్టి ఒకటేసారి ఇట్లా ఇగ్గేయాలి, అయిపోతుంది. సింపుల్ ట్రిక్. ఇప్పుడు మనం చికెన్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాం, కడిగేసాం. ఇప్పుడు మనం బిర్యానీ చేయడానికి చికెన్కి మసాలాలు అన్నీ మంచిగా పట్టాలి కదా. సో వీటన్నిటికి మంచిగా కాట్లు పెట్టేసుకొని మసాలాలు అన్నీ కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. సో ఇట్లనే మొత్తం అన్నీ కట్ చేసి అన్ని మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నాం మనం. మనకి ఇప్పుడు మండికి కావాల్సిన మసాలాలు అనేవి ఇవన్నీ హోమ్ మేడ్ మసాలాలే, మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే. మనకి జనరల్గా ఏంటంటే మేము వెజ్కి ఈ కారం వాడతాం. చూడండి ఇలా 2 కలర్లు ఉన్నాయి, ఇక్కడ దొరికే కారం ఇది. సో నాన్ వెజ్కి ఇట్లాంటివి మంచిగా ఉంటాయని చెప్పి మనం ఇండియా నుంచి తెప్పించుకున్నాం ఈ కారం. ఎంతైనా మన మసాలాల మీదకి వేరే ఏ మసాలాలు రావు. సో ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకున్నాం. సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి కారం, నెక్స్ట్ వచ్చేసి పసుపు, ధనియాల పొడి, ఇది బిర్యానీ మసాలా, ఇది మిరియాల పొడి. సో ఇవన్నీ వేసి కలిపేసుకో. ఇది అల్లం పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి అనుకోకండి, పెరుగు. ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత మనం లెమన్ యాడ్ చేసుకొని మళ్ళీ కలిపేసుకుంటాం. మంచిగా మసాలాలు అన్నీ కలిపేసి ఒక ½ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో, మంచిగా పట్టుకుంటుంది, అప్పుడు మంచి సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాం, అట్లనే ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకున్నాం. నేను గీ రోస్ట్ చేస్తున్నా డ్రై ఫ్రూట్స్ని. అంతలోపు నియామత్ మనకి ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టేస్తాడు. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చికెన్ని స్టీమ్ చేసి తర్వాత దాంట్లో వచ్చిన వాటర్తో మనం బిర్యానీ చేసేసుకున్నాం. నెక్స్ట్ ప్రాసెస్ దీని తర్వాత చూపిస్తాను. కాజు బాదం ఎత్తున్నా, కోసుకున్న ఉల్లిగడ్డలు ఎత్తానా. ఇప్పుడు మనం చికెన్ స్టీమ్ చేసుకోవడానికి మన దగ్గర స్టీమర్ లేదు, అందుకే మనం చిన్న సెటప్ చేసుకున్నాం. ఈ కింద వాటర్ పోసి దీంట్లో ఈ జాలి పెట్టేసి చికెన్ పీస్లు వేసి పెట్టినాం అనుకో, 15 to 20 minutesలో మనకి చికెన్ మంచిగా స్టీమ్ అయిపోతుంది. తర్వాత మనం ఈ స్టీమ్ అయిన చికెన్ని ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు నేను ఇందులో చికెన్ పీసెస్ పెట్టి చూపిస్తాను. ఇట్లా మనం లెగ్ పీసెస్ అన్ని ఇందులో సెట్ చేసుకొని మంచిగా స్టీమ్ చేసుకొని దీనికి లిడ్ పెట్టేసినాం అనుకోండి, మంచిగా స్టీమ్ అయిపోతుంది. మంచి 15 to 20 minutes ఎగ్జాక్ట్లీ మనకి చికెన్ మొత్తం బాయిల్ అయిపోతుంది. తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి, అంతే. ఇక గిన్నె పెట్టినాం ఫ్రెండ్స్, అది హీట్ అయింది. మంచులోనే కోసుకుందాం. మంచిగా పోతానా, చికెన్ ముక్కలు ఎత్తున్నా, చికెన్ ఎత్తానా. ఇప్పుడు మనం స్టీమ్ చేసినాం కదా ఇప్పటిదాకా, ఆ స్టీమ్ చేసిన చికెన్ పీసెస్ మనం ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాం. ఫ్రై చేసిన తర్వాత నెక్స్ట్ మండి చేసేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ రైస్ కోసం ఆయిల్ పోసేస్తున్నా. ఆయిల్ పోసిన తర్వాత మొత్తం అన్ని మసాలాలు వేసి మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. ఇది మన కిందిది ఇక్కడ ఒక ఓవెన్ ఉంటుంది. ఇది ఒకవేళ ఇది మంచిగా పనిచేస్తే ఇంట్లోనే గ్రిల్ పెట్టుకుందాం, కానీ అది పనిచేస్తలేదు మాది, అందుకే స్టవ్ మీద పెట్టుకోవడం అవుతుంది, అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, మనం ఈ మిర్చి వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అన్ని డ్రై బగారా మసాలాలు అన్నీ వేసేస్తున్నాయి ఇంట్లో. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు చికెన్కి స్టీమ్ చేసుకున్నాం కదా, దాంట్లో కింద ఏదైతే వాటర్ వచ్చిందో ఆ వాటర్ నేను యాడ్ చేసుకొని మనం ఇప్పుడు రైస్ దీంట్లో వేసేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన చికెన్ పీసెస్ దీని మీద పెట్టి దమ్ చేసుకుంటే అయిపోతుంది మనకి. ఇప్పుడు ఇదంతా ఆనియన్స్ ఇదంతా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. ఇవి ఇంతకుముందు చికెన్ స్టీమ్ చేసినప్పుడు వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, ఇవి మనం ఇప్పుడు రైస్లో వేసుకొని రైస్ బాయిల్ చేసుకుంటాం. మనం 6 glasses వేసినాం రైస్, సో మనం ఇప్పుడు 9 glasses ఆఫ్ వాటర్ వేస్తున్నాం. ఇవి ఎంత అయితే వస్తాయో అంత వాటర్ వేసి రిమైనింగ్ మనం నార్మల్ వాటర్ వేసి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి, మనం ఈ రైస్ వేసేసుకుందాం ఇందులో.
ఫ్రై చేసిన బాదాం, కిస్మిస్, కాజు, ఫ్రై చేసిన చికెన్ పీసెస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర. ఇప్పుడు మనం రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇవన్నీ దీని మీద వేసి లేయర్ చేసేసి దమ్ పెట్టేద్దాం. ఒక 15 to 20 minutes మనం ఇవన్నీ వేసి దమ్ పెట్టేసాం అనుకోండి, మన మంది బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ ఫ్రైడ్ చికెన్ పీసెస్ ఇవన్నీ దీని మీద టాప్ లేయర్ లాగా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసేద్దాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఈ ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్లోనే మనకి కింద గీ కూడా ఉంది. సో మనం ఆ గీ కూడా మొత్తం ఇందులో వేసేసి సెట్ చేసేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు మనం బిర్యానీ సెట్ చేసేసినాం కదా, నేను ఇప్పుడు దీన్ని దమ్ చేయడానికి టిష్యూ పేపర్స్ వాడుతున్నా. మనం ఈ మొత్తం నాప్కిన్స్ అన్ని దీని మీద సెట్ చేసి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి మీద నుంచి లిడ్ పెట్టేసాం అనుకోండి, మనకి మంచిగా నీట్గా సెట్ అయిపోతుంది రైస్ అనేది. నార్మల్గా అయితే డిఫరెంట్ మెథడ్స్లో దమ్ చేస్తారు, మనం సింపుల్ ప్రాసెస్లో ఇది వాడుకుంటున్నాం అంతే. ఇలా జస్ట్ లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే అయిపోతుంది. ఎన్ని నిమిషాలు పెట్టాలన్నా? 15 to 20 minutes పెడితే మనకి మంచిగా సెట్ అయిపోతుంది రైస్ కూడా. మనం ఇప్పుడు అది దమ్ అయ్యే లోపు అంతసేపు మనం మయోనైజ్ చేద్దాం. ఎగ్ మయోనైజ్ చేస్తున్నా నేను. మయోనైజ్కి నేను ఫస్ట్ ఒక 2 eggs వాడుతున్నా. దీంట్లో సాల్ట్ వేసుకున్నా, షుగర్ వేసుకున్నా, కొంచెం ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసి ఫస్ట్ ఒకసారి మనం దీన్ని గ్రైండ్ చేద్దాం. గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం ఇది బ్లెండ్ అయిన తర్వాత మనం ఇందులో మళ్ళీ ఒకసారి ఆయిల్ కలిపి మళ్ళీ ఒక 2-3 minutes బ్లెండ్ చేస్తే మనకి ఎగ్ మయోనైజ్ రెడీ అయిపోతుంది. సరిపోద్దా మరి అది మనందరికి? సరిపోద్ది. నియామత్ ఇప్పుడు ఆయిల్ తీసుకురా. ఇది బ్లెండ్ అయిపోయింది. కొంచెం ఆయిల్ కలిపి మళ్ళీ బ్లెండ్ చేసుకుంటే మనకి మయోనైజ్ రెడీ అయిపోతుంది. సరే, ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ కలిపేసాం కదా, మళ్ళీ ఒక 2 minutes బ్లెండ్ చేసుకుంటే మనకి అయిపోతుంది. 15 minutes అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి బిర్యానీ అయితే అయిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఆల్మోస్ట్ అయ్యే ఉంటుంది. సూపర్ సెట్ అయింది అన్న. వడ్డిస్తే ఇక నేను తినేస్తా. రెడీ అయిపోయింది, పెట్టేస్తా. చలో. ఆ ఎక్స్ట్రా పీస్ ఇవ్వలేక మరి మీకోసమే స్పెషల్గా. థ్యాంక్స్ అన్న. చూడండి రైస్ కూడా ఎట్లా అయిందో నీట్గా. వావ్. స్టార్ట్ చేస్తున్నాం. అబ్బా సూపర్ అండి. అబ్బా సూపర్. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ చూసి ఫాలో చేసి చేసుకోండి. అన్న మస్తు చేసిండు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.